అండ్ మ్యామ్ ముఖ్యంగా చాలామంది పిల్లలకి నిద్దట్లోనే పక్కలు తడిపే అలవాటు ఉంటుంది. నిద్దట్లోనే యూరిన్ చేసేస్తూ ఉంటారు. మేబీ సమ్‌టైమ్స్ మోషన్ ఆల్సో. అది వాళ్ళకి తెలియదు. అంటే దీన్ని ఈ వ్యవస్థని ఎలా చూడాలి? ఇదేమన్నా ఫ్యూచర్‌లో వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ వాళ్ళకేమైనా ఇబ్బంది పెట్టేటువంటి ఛాన్స్ ఉంటుందా? కొంతమంది ఈవెన్ ఇఫ్ మీకు 10th క్లాస్, ఇంటర్మీడియేట్ చదువుతున్నటువంటి ఆడపిల్లలు, మగపిల్లలు కూడా అటువంటి సందర్భాలు చూశాను నేను. సో ఇవి ఎందుకు జరుగుతాయి అసలు? యూజువల్గా ఆఫ్టర్ 5 to 6 ఇయర్స్ బెడ్ మీద అంటే నిద్రలో యూరిన్ కానీ మోషన్ కానీ పాస్ చేయడం అనేది నార్మల్ కాదండి. ఓకే, సో ఇంకేమైనా అంటే ఏ వయసు దాటితే నార్మల్ కాదండి? అదే యూజువల్గా 6 ఇయర్స్ బియాండ్ ఇట్ ఈస్ నాట్ నార్మల్. 6 ఇయర్స్ లోపు పర్వాలేదు. 6 ఇయర్స్ లోపు పర్వాలేదు. బట్ అగైన్ వాళ్ళకి అది మనం అలవాటు చేయాలి. ఏంటి అంటే టైం అంటే బిఫోర్ బెడ్ డెఫినెట్గా వాష్రూమ్కి తీసుకెళ్ళాలి. అండ్ బిఫోర్ బెడ్ టైం ఒక 2 hours వరకు కూడా వాళ్ళకి లిక్విడ్స్ ఏమీ ఇవ్వకూడదు. వాటర్ కానీ లిక్విడ్స్ కానీ ఇవేమి ఇవ్వకుండా. అండ్ మధ్యలో కూడా అంటే మిడ్ నైట్లో మేబీ అరౌండ్ 3 o'clock 4 o'clock ఆ టైంకి ఒకసారి నిద్ర లేపి వాష్రూమ్కి తీసుకెళ్ళడము, ఇవన్నీ అలవాటు చేయాలి. సో ఒకటి అలవాటు అనేది బేసిక్గా ఇట్ కెన్ బి అ హ్యాబిట్. సో అదొకటి. అండ్ ఇంకా కొన్నిసార్లు కొన్ని ఇబ్బందులు అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల కూడా వాళ్ళు పాస్ చేస్తారు. సో బియాండ్ 6 years కనుక పాస్ చేస్తున్నారు నిద్రలో అంటే ఒకసారి చెక్ చేయించుకోవడం అనేది డెఫినెట్గా ఇంపార్టెంట్. ఎస్ మ్యామ్. అంటే అది ఫ్యూచర్లో పెద్ద ప్రాబ్లంగా పరిణమించకుండా చూపించుకోవడమే బెటర్ అంటారు. ఎందుకంటే ఒకవేళ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి ఏమైనా అంటే కొందరికి యూరిన్ ఆపుకోవడం అనేది కష్టం ఉంటుంది. సో అలాంటి వాటికి మెడిసిన్స్ ఉన్నాయి, అన్నీ కూడా ట్రీటబుల్ కాబట్టి అసలు అలా ఉన్న సిచ్యువేషన్లో కూడా పేరెంట్స్ బాధపడక్కర్లేదు. ఎస్ డెఫినెట్గా చూపించుకుంటే సరిపోతుంది. ఎస్ మ్యామ్. ఒక సేయింగ్ ఉంది తెలుగులో, అచ్చ తెలుగులో మీరు వినే ఉంటారు, బాలానాం రోదనం బలం అంటారు. పిల్లలు ఏడిస్తే అదే మంచిది, వాళ్ళకి అదే బలం అంటారు కూడా. కానీ ఒక్కొక్కసారి చాలా గట్టిగా ఏడిచినప్పుడు గుక్కబెట్టి అలా ఉండిపోతూ ఉంటారు. ఫ్రీజింగ్ సిచ్యువేషన్ అంటే ఎర్రగా అయిపోతూ ఉంటారు, లేకపోతే నల్లగా అయిపోతూ ఉంటారు, బ్లూగా అయిపోతూ ఉంటారు, ఉండిపోతారు. గబుక్కుని పేరెంట్స్ కానీ ఎవరన్నా ఒక నీళ్ళ చొక్క జల్లేసరికి మళ్ళీ మామూలుగా వస్తూ ఉంటారు. ఏమిటిది అసలు ఈ గొక్క అనేది ఎందుకు వస్తుంది? ఇది ఏమైనా సీరియస్ ప్రాబ్లంగా పరిణమించేటువంటి అవకాశం ఏమైనా ఉంటుందా ఫ్యూచర్లో? యూజువల్గా బిలో 2 years బేబీస్లో చూస్తాం. మరీ ఎక్కువ ఏడ్చి బ్రెత్ హోల్డింగ్ అంటే వాళ్ళు ఊపిరి ఆపేసుకొని అలా ఉండిపోతారు. అది బ్రెత్ హోల్డింగ్ అంటారండి. సో యూజువల్గా అంటే ఇది కామన్గానే చూస్తాం పిల్లల్లో. దానివల్ల అంటే ఉంది అంటే ఇంకొక ప్రాబ్లం ఉంది అని కాదు, బట్ కొన్నిసార్లు డెఫిషియన్సీస్ వల్ల కూడా అలా చేస్తారు. ఐరన్ డెఫిషియన్సీ కానీ అట్లాంటివి ఏమైనా ఒకసారి చెకప్ చేస్తే వాళ్ళు చెప్పేస్తారు. ఐరన్ డెఫిషియన్సీ ఈజ్ ద మోస్ట్ కామన్. దానివల్ల యూజువల్గా అలా గుక్క పెట్టి అలా ఉండిపోవడం, ఊపిరి ఆపేసుకోవడము ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అదర్వైజ్ యూజువల్గా మేజర్ ప్రాబ్లం ఉండదు. దానివల్ల అయితే ఫ్యూచర్లో ప్రాబ్లం ఉండదు, వాళ్ళకి ఏం ప్రాబ్లం కాదు. ఎస్ మ్యామ్. అండ్ నవేడేస్ టెక్నాలజీ చాలా వేగంగా చొచ్చుకొచ్చేసింది మన జీవితాల్లోకి. మనం ఇంతకుముందు కూడా ఏఐ గురించి, రోబోటిక్ టెక్నాలజీ గురించి ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉన్నాం. మ్యామ్, నవేడేస్ వాట్సాప్ యూనివర్సిటీ భయంకరంగా ఉంది. రకరకాల టిప్స్ ఈవెన్ ఇఫ్ పిల్లల పెంపకాలకు సంబంధించిన దగ్గర నుంచి మొదలు పెడితే ఈ మొత్తం యూనివర్స్నే దున్నేస్తున్నారు మన వాళ్ళందరూ. ఈ నేపథ్యంలో పిల్లలకు సంబంధించి వాట్సాప్లో వచ్చేటువంటి టిప్స్ కానీ ఈ చిట్కాలు కానీ పాటించచ్చా? ఒకప్పుడు అంటే ఎందుకు అడుగుతున్నానంటే, ఒకప్పుడు పిల్లలకి చెవుల్లో నూనె పోసేవారు పుట్టిన పిల్లలకి, అందులో డస్ట్ ఏమైనా ఉంటే బయటకు వస్తుందని. నవ్వేడేస్ వద్దంటున్నారు. ఈవెన్ ఇఫ్ పిల్లల తలకి షాంపూ కూడా పెట్టద్దు అంటున్నారు. అంటే పిల్లల్ని రెగ్యులర్గా తలంటకూడదు వాళ్ళకి అనేది కూడా చెప్తున్నారు. ఎందుకు ఈ చేంజెస్? అంటే మన పెద్దవాళ్ళు కూడా చాలా మంచి విషయాలే చెప్పారు. అంటే ఇవి నమ్మచ్చా, నమ్మకూడదా, ఏం చేయాలి, ఏం చేయకూడదు? ఇదో పెద్ద క్వశ్చన్ అయితే ఉంది మనకి. యూజువల్గా ముందు మనకి అంత అవేర్నెస్ ఉండేది కాదు. సో అందుకు చాలా హ్యాబిట్స్ ఉండే, చాలా మాట్లాడొచ్చారు. అప్పుడంత మంచి అయింది, ఇప్పుడు ఎందుకు అవ్వట్లేదు అంటున్నాను. ఎందుకు ఇన్ఫెక్షన్ వస్తుంది? ఇప్పుడు చెవుల్లో నేను నూనె పోస్తానండి మా పిల్లాడికి, బట్ మా అమ్మమ్మ గారు వాళ్ళు చెప్తున్నారు పోయమని, బట్ ఇప్పుడు డాక్టర్లు పోయొద్దు అంటున్నారు. ఏంటి తేడా? ఎక్కడ తేడా వచ్చింది? ఎక్కడ తేడా అంటే బేసిక్గా ఎవ్రీథింగ్ హ్యాస్ చేంజ్డ్.
ముందు మనకి అవేర్నెస్ లేదు, ఇన్ఫెక్షన్ వస్తున్నా దానివల్ల వస్తుంది అనేది తెలిసేది కాదు. ఇప్పుడు దానివల్ల వస్తుంది అని మనకి క్లియర్ కట్గా ఎవిడెన్సెస్ ఉన్నాయి, అందుకే కొన్ని నో అని చెప్తున్నాం. ఓకే, కొన్ని అంటే చాలా వరకు ఏవైతే పద్ధతులు ఉండేవో వాటి వల్ల హార్మ్ఫుల్ ఎఫెక్ట్స్ ఉన్నాయని కూడా తెలిసేది కాదు అప్పట్లో. కానీ ఇప్పుడు మనకి దానివల్ల అంటే ఏది కూడా అది మంచి చెయ్యట్లేదు, హార్మ్ఫుల్ అని తెలుస్తుంది. సో చెవులో నూనె పోయడం కానీ, చాలామంది పిల్లలకి అంటే 6 months బిలో పిల్లలకి ఏడిస్తే గ్రైప్ వాటర్ వేయడం కానీ, ఇలాంటివన్నీ. గ్రైప్ వాటర్ పట్టించకూడదు మేడం? ఇన్ఫాక్ట్ అసలు 6 months బిలో పిల్లలకి బ్రెస్ట్ ఫీడింగ్ తప్ప ఏది కూడా వాటర్ కాదు, గ్రైప్ వాటర్ కాదు, అదర్ దాన్ మెడిసిన్స్ ఏది కూడా వేయకూడదండి. ఇట్స్ నాట్ గుడ్. అంటే గ్రైప్ వాటర్ చాలా మంచిది అని ఎప్పటి నుంచో వస్తోంది, 40-50 ఏళ్ళ నుంచి అని చెప్పి 70 ఏళ్ళ నుంచి వస్తుంది అంటారు. సో అదే అప్పట్లో మనకి తెలీదు. బట్ ఇప్పుడు ఏంటంటే గ్రైప్ వాటర్లో అసలు ఏం ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి ఇవన్నీ రీసెర్చ్ చేస్తే అసలు అన్నీ చాలా వరకు సెడేషన్ అంటే పిల్లలు నిద్రపోయే ఉన్న అంటే అలాంటి మెడిసిన్స్ ఉంటాయి అందులో. సో అవన్నీ అస్సలు సేఫ్ కాదు. ఓకే, సో గ్రైప్ వాటర్ అనేది అస్సలే ఇవ్వకూడదు. బ్రెస్ట్ ఫీడింగ్ బేబీస్కి యాక్చువల్గా ఇంకేమీ కూడా అదర్ దాన్ ఫీడింగ్ ఏది కూడా ఇవ్వకూడదు. మిగతాది ఏమైనా ఇస్తే మీలాంటి పీడియాట్రిషియన్స్ ఇచ్చిన సలహాల ప్రకారం అంతే, మెడిసిన్స్ తప్ప ఇంకేమీ కూడా అసలు నోటి ద్వారా ఇవ్వకూడదు. మరోవర్ పిల్లలకి ఏమైనా వచ్చినప్పుడు జనరల్ కండిషన్లో ఫీవర్ కానీ జలుబు దగ్గు ఇలాంటివి వచ్చినప్పుడు మీరు కొన్ని మెడికేషన్స్ ఇస్తూ ఉంటారు. ఆ మెడికేషన్స్ వాడినప్పుడు వాళ్ళు మత్తుగా ఉంటూ ఉంటారు. అలాగా అవి ఏమన్నా అంటే రెగ్యులర్గా వాడుతూ ఉంటే ఏమన్నా ప్రాబ్లం ఆ పిల్లలకి? ఆ 4-5 days వాళ్ళు అలాగే ఉంటారా? పర్వాలేదా? యూజువల్గా కోల్డ్ అండ్ కాఫ్ మెడికేషన్స్తో కొంచెం డ్రౌజినెస్ వస్తుందండి. అంటే ఆ మెడికేషన్స్ వల్ల అది కొంచెం సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. బట్ దెన్ అందుకనే 4-5 days కన్నా ఎక్కువ వాడొద్దు అని చెప్తాం. సో ఆ 4-5 days వరకు వాడితే సరిపోతుంది. దాని తర్వాత ఇట్ కమ్స్ డౌన్ యూజువల్గా. సో ఆ డ్రౌజినెస్ అనేది కొన్నిసార్లు మెడిసిన్స్ వల్ల కూడా అయి ఉండొచ్చు. అండ్ ఒకటి ఏంటంటే వాళ్ళు ఫుడ్ సరిగా తినరు, అంటే ఫీవర్, కోల్డ్ కాఫ్, సిక్నెస్ టైంలో యూజువల్గా కూడా ఓరల్గా తీసుకోవడం తక్కువ అయిపోతుంది. సో దానివల్ల నీరసం కూడా ఉంటుంది వాళ్ళకి. సో అన్నీ యాడ్ ఆన్ అయ్యి వాళ్ళు ఎక్కువసేపు పడుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, అదేం ఫ్యూచర్లో ప్రాబ్లమ్? యూజువల్గా ఫ్యూచర్లో ఏం ఉండదు. మేము జనరల్గా పిల్లల్లో మోషన్స్ ప్రాబ్లం అయితే రెగ్యులర్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. రెగ్యులర్గా మోషన్స్ అవుతుంటే వాటికి కంట్రోల్ అవ్వడానికి ఇస్తూ ఉంటారు. బట్ మోషన్ కాని సిచ్యువేషన్ కొంతమంది పిల్లల్లో చూస్తూ ఉంటాం. సో వాళ్ళకి కొన్ని సోప్స్ పెట్టి మోషన్ అవ్వడానికి, ఫ్రీ మోషన్ అవ్వడానికి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, ఇంట్లో ఇలా తల్లులు చేస్తూ ఉంటారు. అది ఎంతవరకు సేఫ్టీ? అలా చేయొచ్చా? అలా చేయడం వల్ల ఏమైనా సమస్యలు ఎదుర్కొంటారా వాళ్ళు? దీన్ని మనం కాన్స్టిపేషన్ అంటాం, మోషన్ పాస్ చెయ్యకపోవడం. సో ఇది యాక్చువల్గా ఇంకా ఎక్కువ ప్రాబ్లం ఈ మధ్యన. సో అలా సోప్ పెట్టడం అవన్నీ అడ్వైజబుల్ కాదండి. బేసిక్గా కాన్స్టిపేషన్ అనేది కూడా మనము చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఎలా అలవాటు చేసామో అనే దాని మీద ఉంటుంది. బేసిక్గా వాటర్, ఫైబర్ కంటెంట్, డైట్లో ఫైబర్ అనేది ఉండాలండి, అప్పుడే మోషన్ ఫ్రీగా అవుతుంది. సో ఫైబర్ అనేది అగైన్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్. సో ఇవన్నీ అలవాటు చేయాలి మంచి క్వాంటిటీలో. కొంచెం అంటే ఒక పీస్ ఆఫ్ ఫ్రూట్ అలా అంటే తింటున్నారు అంటే సరే తిన్నాడు అనుకోవడానికి లేదు. కొంచెం మంచి క్వాంటిటీలో ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, అంటే ఇనఫ్ ఫైబర్స్ వెళ్ళాలి, ఇనఫ్ వాటర్. అంటే కృత్రిమంగా మోషన్ రావాలి అని చేసేవి మంచి పద్ధతులు అయితే కాదు, అలా చేయకూడదు. అస్సలు అలా సోప్ పెట్టడం అనేది అస్సలు నాట్ రికమెండెడ్. సో ఒకవేళ 3-4 days 5 days మోషన్ పాస్ చేయట్లేదు, దానివల్ల ఫుడ్ తీసుకోవడం కూడా తగ్గిపోయింది, అలా ఏమైనా ఉంటే డెఫినెట్గా ఒకసారి చెక్ చేయించుకోవాలి. ఓకే డాక్టర్ గారు, ముఖ్యంగా పిల్లలకు ఫుడ్ ఇవ్వడం అలవాటు చేశాక రైస్ రూపంలో కాకుండా తల్లులు మొత్తం గ్రైండ్ చేసేసి మిక్సీలో వేసి మెత్తగా చేసి పెట్టేస్తూ ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ మెత్తగా తింటే ఈజీగా వెళ్ళిపోతుంది కూడా లోపలికి. అయితే ఏ ఫామ్లో తినడం మంచిది, ఏ ఫామ్లో వాళ్ళకి ఇవ్వడం మంచిది? ఓకే, గ్రైండ్ చేసి ఇవ్వడం అనే పద్ధతి కరెక్ట్ కాదండి. వాళ్ళకి మనము అలవాటు చేయాలి. నార్మల్గానే ఇస్తే వాళ్ళకి నవలడము అనేది అలవాటు అవుతుంది. అంటే మనం టోటల్గా గ్రైండ్ చేసి ఇస్తే వాళ్ళు డైరెక్ట్గా మింగేస్తారు. అసలు చీవింగ్ అనేది పెద్దగా అయ్యే వరకు కూడా ఇట్ విల్ కంటిన్యూ. 4-5 years పిల్లలు కూడా మనం చూస్తాం నవలకుండా మింగేస్తూ ఉంటారు ఫుడ్ని. సో అలా అది కరెక్ట్ కాదు. మనం ప్రాపర్గా చ్యూ చేస్తే ఇక్కడే డైజెషన్ మొదలవుతుంది. సో మౌత్లోనే ఆ సలైవాతో ఆ చీవింగ్ తో డైజెషన్ అనేది మొదలవుతుంది. సో వాళ్ళకి డైజెస్టివ్ సిస్టమ్ అంటే ప్రాపర్గా ఫుడ్ అనేది అరగడం అనేది కూడా అప్పుడే బెటర్గా ఉంటుంది. మేము జనరల్గా బ్రెస్ట్ ఫీడింగ్ తీసుకుంటున్నటువంటి చిన్న చిన్న పిల్లల బేబీస్ని చూస్తే
తల్లి ఏ ఫుడ్ తీసుకుంటే దాని రిఫ్లెక్షన్ అంతా పిల్లలకి వస్తుంది. సపోజ్ తల్లి బనానా తింటే ఆ జలుబు ఏమైనా వస్తే పిల్లలకి వస్తుంది. తల్లి ఏమైనా పడనవి తింటే పిల్లలకి మోషన్స్ అయిపోతూ ఉంటాయి. ఇజ్ ఇట్ రైట్ మ్యామ్? అది నిజమేనా? లేదు, యూజువల్గా అలా ఉండదండి. బ్రెస్ట్ మిల్క్లో అంటే బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం వల్ల ప్రతిదీ తినేదంతా బేబీకి వెళ్ళి బేబీకి ఏదో ఎఫెక్ట్ అవుతుంది అనేది అస్సలు ఇట్స్ టోటలీ రాంగ్. అలా ఉండదు. ఈవెన్ మదర్కి కోల్డ్ కాఫ్ అలాంటివి ఏమైనా ఉంటే యూజువల్గా డైరెక్ట్ కాంటాక్ట్లో ఉంటారు బ్రెస్ట్ ఫీడింగ్. అవును, అంతే కదా. అవును, కాంటాక్ట్ వల్ల వస్తుంది. ఇట్స్ నాట్ త్రూ ద మిల్క్ వల్ల వైరస్ వెళ్ళి రావడం అనేది ఉండదండి. ఓకే, సో అలా మదర్ తీసుకునే ఆహారం బట్టి బేబీకి ఏమైనా వస్తుంది అనేది తప్పు. అదే మాత్రం ఖచ్చితంగా తప్పుడు అభిప్రాయం అది. ఎస్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కటి విషయాలు చెప్పారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి.